హాయ్ అండి, వెల్కమ్ టు బానీ స్పెల్స్. ఈరోజు మనం నేర్చుకునేది మా ఇంట్లో చేసుకునే కూర కారం అండి. జనరల్గా పచ్చికారం వేసి కర్రీస్ వండుతాం కదండి, ఇట్లా కూర కారం వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సినవి ఈ ఇంగ్రీడియంట్స్ అండి. నేను మెజర్మెంట్స్ చెప్తాను. నేనైతే 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ 1 kg వాడానండి. మీరైతే డ్రై చిల్లీస్ ఇట్లా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. సో మనం ఒక మూకుడులో ధనియాలండి 600 grams వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి, స్లో ఫ్లేమ్ మీద. మంచి అరోమా రావాలన్నమాట. అలాగే ఇంకో ప్యాన్లో జీలకర్ర ఒక 1/2 kg వేసుకొని అందులోనే ఒక 100 grams మెంతులు వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ అదే ప్యాన్లో ఇట్లాగా రాయి అన్నమాట, అంటే మస్టర్డ్ సీడ్స్, ఆవాలు వేసుకొని ఒక 100 grams బాగా డ్రై రోస్ట్ చేసుకొని మనం ఇవన్నీ మిక్సీ పట్టేయాలన్నమాట. ఇట్లాగా మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాక చూడండి, ఇట్లాగా మిక్సీ పెట్టేసి ఆ పౌడర్ ఏదైతే మిక్సీ పట్టిన పౌడర్ ఉందో అదంతా మనం ఒక బేసిన్లో ఇట్లా క్లీన్ చేసుకున్న బేసిన్ అనమాట. ఇట్లాగా ఎక్కడ తడి ఉండకూడదు అనమాట. సో ఇట్లాగా అంతా మిక్సీ పట్టేసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ మిక్సీ పట్టేసుకొని ఆ బేసిన్లో వేసేసుకోవాలండి. ఇట్లా వేసేసుకున్నాక చూడండి, ఇట్లాగా మనకి ఉండలు అనేవి కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ మనము చిదిపేసుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా స్పూన్తో కలుపుకోవచ్చు, చేతితో కలుపుకుంటే ఇంకా ఉండలు పోతాయి. తర్వాత ఈ గార్లిక్ అండి ఒక 300 grams వేసుకొని కచాపిచా ఒకసారి తిప్పుకున్న తర్వాత అందులో మనం ఇట్లా మిర్చి పౌడర్ వేసుకొని తిప్పుకుంటూ ఆ మిక్స్ని ఇట్లాగా ఆ ముందర ఉన్న బేసిన్లో వేసేసుకొని బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఇట్లాగా హల్దీ ఒక 50 grams, తర్వాత సాల్ట్ ఒక 25 grams వేసుకొని బాగా కలుపుకుంటే అండి ఉండలు లేకుండా. చూడండి, ఇట్లాగా ఉండలు లేకుండా కలుపుకుంటే మంచి కలర్తో, మంచి టేస్టీగా, మంచి అరోమాతో ఒక 1 year పాటు అండి అస్సలు పాడవకుండా, కలర్ కూడా పోదు. ఇట్లా అల్యూమినియం ఫాయిల్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అనమాట. చూడండి, మనకు 1 kg మిర్చి పౌడర్కి చూడండి, 1 ప్యాకెట్ కాదు, 2 ప్యాకెట్లు కాదు, 3 ప్యాకెట్స్ అంటే 2 kg పైన కారం వస్తుందండి. మనకి సంవత్సరం పాటు అస్సలు పాడవదు. చక్కగా మనం ఏ కర్రీలో వేసుకున్నా, ఏ ఫ్రైలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎట్లా ఉందో చూసి కమెంట్ చేయండి.